సాక్షాత్కార టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా మనం బిర్యానీకి సంబంధించి వివరించేందుకు మన దగ్గర మనడు నాని ఉన్నారు. బ్రదర్ యంగ్ అండ్ డైనమిక్ మంచి బిర్యానీ చేస్తారు. జస్ట్ 59 రూపీస్కే. గతంలో జస్ట్ 55 ఉండేనట. ఇప్పుడు ఒక ఎన్ని 4 రూపాయలు పెంచారు. 4 రూపాయలు పెంచారు. ఇక అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. అసలు ఎందుకు అంటే జస్ట్ 55కే బిర్యానీ అందించాలని ఎందుకు అనిపించింది మీకు? 55 బిర్యానీ అంటే అతి తక్కువ రేట్ లో ప్రతి ఒక్కరికి అందించాలని థాట్తోనే పెట్టింది బ్రదర్. ఇది మనం స్టార్ట్అప్ చేసింది కరోనా టైంలో స్టార్ట్అప్ చేసినాం. అంటే ఆ టైంలో ప్రతి ఒక్కరికి మనీ ఇష్యూ లో చాలా బాధలు. ఇది నేను 2000 ఇప్పుడు 3.5 years బ్రదర్. కరోనా టైం మే 10th ఓపెన్ చేయడం జరిగింది. సో అట్లా అంటే అందరికి అందుబాటులోకి రావాలని థాట్ తోనే తక్కువ రేట్ లో పెట్టామన్నా. నార్మల్ గా బిర్యానీ అంటే ఎవరైనా కానీ 100 రూపీస్ మేజర్ అనుకుంటాం. సో అలా కాదు, సో హాఫ్ ది పేమెంట్ కి మనం ఇవ్వాలనే థాట్ తో చేసింది అది. మరి వెళ్తుందా 159 రూపాయలకే బిర్యానీ ప్రైస్ పెడితే మరి ఇవి అన్ని అందులో కాస్ట్లీ ఐటమ్స్ వేయాల్సి వస్తుంది. వెళ్తుందా అంటే మరి అంటే నార్మల్ గా ఎట్లా అంటే ఏదైనా బిర్యానీ మేకింగ్ అనేది మోస్ట్లీ 60 రూపీస్ కల్లా ఫినిష్ అయిపోతుంది. మరి హైలీ అయితే నార్మల్ గా అయితే ఒక బిర్యానీ మేకింగ్ అనేది 40 రూపీస్ లోనే ఫినిష్ అవుతుంది. నార్మల్ మనకి 100 రూపీస్ బిర్యానీ దొరుకుతుంది కదా, మాక్సిమం 40 లో ఫినిష్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఒక నాకు 30-40 ప్లేట్ పోయినా ఒక 1000 రూపాయలు మిగులుతుంది అని థాట్ తో పెడతారు వాళ్ళు. నేనేంటంటే కస్టమర్ కి ఎక్కువ రీచ్ ఉండాలని హాఫ్ ది పేమెంట్ పెట్టాను. సో మార్జిన్ తక్కువ గానీ మీరు చూసారు కదా, ఒక్కొక్క రీచింగ్ ఎక్కువ ఉంటది అన్న. అట్లా అందరికి అందుబాటులోకి వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా 55 రూపాయలు ఉంటే చాలా రూపాయలు బిర్యానీ వచ్చేస్తుంది థాట్ ఉంటది. అట్లా ఎందుకు వచ్చింది అసలు? జనరల్ గా ఏదన్నా అనుకున్న సీన్ ఏమైనా చూసిరా అంటే పేదలు ఫుడ్ కు నోచుకోకుండా ఉన్నట్టు? అలా ఏం కాదన్న. దీని రీజన్ ఏంటంటే నేను ఏదైనా తక్కువ రేట్ లో ఇద్దాము కస్టమర్స్ కి, అదే థాట్ అని. అంతే, తక్కువలో వెళ్ళాలి మనం. ఎందుకంటే చాలా మంది మనీ ఇష్యూస్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ బాధపడుతున్నారు. మనకంతా మనం ఏంటంటే ఆల్రెడీ మనం మాస్టర్ దగ్గర చేస్తుండే బిర్యానీ 170-180 ఉంటుండే. సో అలా కాదు, మనం దీనిలో ఆఫ్ ది పేమెంట్ కి ఇవ్వాలి కస్టమర్స్ కి థాట్ లో పెట్టింది. అందరికి అందుబాటులో స్టాఫ్ అన్న, స్టాఫ్ వాళ్ళందరితో కలిసి ఎప్పటికప్పుడు సజెషన్ తీసుకుంటే చేస్తుంటారు. అంతే. ఓకే. అంటే జనరల్ గా ఇవి బాస్మతి రైస్ ప్యూర్ బాస్మతి అన్న, ప్యూర్ బాస్మతి రైస్ మనం వాడేది కూడా ఆల్ సీజన్ ప్రీమియం వాడతాము. అంతే. సో నేను కస్టమర్స్ కూడా చాలా మంది అంటారు, అన్న మీరు ఏమైనా రైస్ మిక్సింగ్ చేస్తారని. నేను ఎవరికైనా ఒకటే చెప్తా, మన బరాబర్ కిచెన్ అడ్రస్ ఉంది, బరాబర్ మార్నింగ్ కిచెన్ కి వచ్చేసి కూర్చోండి. అంతే. కూడా చూసాను నేను అన్ని బాస్మతి రైస్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు మీరు ఆల్రెడీ షూట్ చేశారు కదా, సో ఇప్పుడు చూడండి ఏది మళ్ళీ కిచెన్ లో ఉండదు మీకు. చికెన్ గానీ రైస్ గానీ కొత్తిమీర పుదీనా ఏం ఉండదు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చుకున్నాం, ఖాళీ గిన్నెలు వచ్చేస్తాయి. అంతే. మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు మళ్ళీ మనం 4 కి స్టార్ట్ చేస్తాం. అట్లా. ఓకే. 3.5 ఏళ్ల క్రితం మొదలైన కాకా బిర్యానీ ప్రస్తుతం ఎట్లుంది? ఇప్పుడు ఎలా ఉంది? మంచిగా ఉందన్న. ఇప్పుడు అప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు ఒకటి ఉండే, ఇప్పుడు 94 బ్రాంచ్లు ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ 94 బ్రాంచ్లు. 94 బ్రాంచ్లు. 94. ఎక్కడెక్కడ? ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో కూడా. బెంగళూరులో. ఓహో. అంటే ఈ 3 ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు ఉంటారన్న ఉద్దేశంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు వాళ్ళు మన పేరు పెట్టుకుని వాళ్ళు రన్ చేస్తారు. మన ఓన్ గా 6 ఉన్నాయి. మనకు ఇక్కడ ఓన్ గా 6 ఉన్నాయి. మిగతా 94 ఉన్నాయి. 94 బ్రాంచ్లు. బ్రాంచెస్ ఎక్కడికక్కడ. వైజాగ్ చాలా ప్లేసులు ఉన్నాయి. ఓకే. ఎట్లా అంటే ఎట్లా చేస్తారు ఎవరైనా ఇప్పుడు ఫ్రాంచైజీ మన కాకా బిర్యానీ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే రూల్స్ ఏంటి? ఇప్పుడు మన ఫ్రాంచైజీ ఫీజు అనేది 1,50,000 ఉందన్న. ఈ 1,50,000 లో వాళ్ళకి 300 బిర్యానీలు ఉండడానికి కావాల్సిన కిచెన్ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం అన్న. కిచెన్ ఎక్విప్మెంట్ అంటే ఏమేమి కావాలి, స్టవ్లు, గ్యాస్, ప్రతి ఒక్క ఐటమ్ ప్రొవైడ్ చేస్తాం అన్న. గిన్నెలు అవి. దాంతో పాటుగా లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాం అన్న. ఇవన్నీ ఇస్తాం అన్న. ట్రైనింగ్ ఏడే ఇస్తాం. 15 రోజులు ట్రైనింగ్. ఈ 15 రోజుల ట్రైనింగ్ లో కూడా ఫుడ్ అండ్ అకామిడేషన్ మనదే. సో మీరు అనుకోవచ్చు ఎట్లా అంటే ఈ 15 రోజులు నేర్చుకోగలరా బ్రదర్ అంటే, మనం ప్రతిదీ కూడా గ్రామ్స్ వెయిట్ బట్టి నేర్పించడం జరుగుతుంది అన్న. ఇప్పుడు ఒక 50 బిర్యానీలు ఉన్నాయి అనుకోండి, దానిలో ఏది ఎంత క్వాంటిటీ. రైట్. మీరు వచ్చినప్పటికీ ఆల్రెడీ ఒక మెజర్మెంట్ అయిపోయింది. సో మీరు వచ్చిన రైస్ కూడా కలుపుతున్నాం. సో అట్లా అన్న. సో ఈజీగా వస్తుంది అన్న. సో ఒకటన్నా సింపుల్ గా చెప్పగలనన్నా, అంటే మన ఫ్రాంచైజీ వాళ్ళు లక్షలు మిగులుతాయి నేను చెప్పింది, కానీ ఒకరి కింద వర్క్ చేసుకోకుండా అయితే ఒక 80-90 వేలు అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అంతేనా? అంతే. ఓకే. మరి ఇప్పుడు ఈ 94 బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ మీ ఓన్ మీ పరిధిలో 6 నడుస్తున్నాయి. ఎట్లా ఉంది ఆదాయం? ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. మంచిగా ఉంది కాబట్టి రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక షాప్ అనేది మంచిగా లేకపోతే ఒక
మాక్సిమం 5 ఒకటి మంత్స్, నడుస్తుంది. ఒక 5 మంత్స్ అనుకుంటాం అంతే. 5 మంత్స్ క్లోజ్ చేయాలి, మనకి ప్రాబ్లం లేదన్న. అరౌండింగ్ మన దగ్గర ఇప్పుడు ఒక 14 మెంబర్స్ పిల్లలు ఉన్నారు, సో అంత మంచిగా 14 మెంబర్స్ వర్క్ 14 మెంబర్స్ ఇక్కడ. ఓహో, 14 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించారు. ఓకే ఓకే. ఇక్కడ అన్ని చూశాను, అన్ని మళ్ళీ బ్రాండెడ్ రైస్. అన్న నా థాట్ ఏంటంటే మనం ఇచ్చేది లో కాస్ట్ అవ్వచ్చు, అంటే ప్రైస్ మాత్రమే, అందులో ఫుడ్ కాదు. ఓకే ఓకే, ఫుడ్ రిచ్, లో కాస్ట్ అంతే, మార్జిన్ తక్కువ ఉంది అంతేనమ్మా, ఏం లేదు అంతే. అంటే తెచ్చినప్పుడు అన్ని బల్క్ తెస్తారు కాబట్టి తక్కువ రేట్ పడుతుంది. మనం రెగ్యులర్ ఒకటే షాప్ నుంచి చేసుకుంటాం కాబట్టి బయట కంటే ₹1 తక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటకలో కూడా ఎవరైనా ఫ్రాంచైజీ కావాలనుకుంటే ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లా చేయాలని నేర్పుతారు, ఎక్విప్మెంట్స్ ఇస్తాము, అట్లా ఎట్లా చేయాలని నేర్పిస్తాము అట్లా. ఓకే. ఇంకోటి ఈ మధ్య యూత్ కూడా ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు కూడా యంగ్ కాబట్టి? అన్న ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇదంతా బెట్టింగ్ యాప్ ఇదంతా ఇప్పుడు బాగా నడుస్తున్నాయి. సో దానివల్ల చాలా మంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే నా లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరికైనా నేను ఒకటే చెప్తా బ్రదర్, ఏది కూడా షార్ట్ టైమ్ లో వచ్చేది ఏది కూడా పర్మనెంట్ కాదు. అది అయితే పైకైనా ఇస్తుంది, లేదంటే కిందకైనా దించేస్తుంది అన్న, అంతే సింపుల్ గా చెప్పాలంటే. అట్లా అంటే షార్ట్ టైం పీరియడ్ అనేది కరెక్ట్ కాదన్న. ఎవరైనా ఊరికే నువ్వు ₹1,00,000 పెడితే 10 లక్షలు ఇచ్చేటోడు ఎవడుంటాడు? సో అదంతా ఫేక్ అన్న. అదేంటంటే వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాళ్ళ మనీ యూజ్ చేసుకునే తప్ప రియల్ లైఫ్ లో ఎవరు కూడా సక్సెస్ దానిలో బాగుపడేటోళ్ళు ఎవరు లేదన్న. అంతే అంతే. అది మీరు ఇచ్చే మెసేజ్. ఏదైనా కష్టమేనన్న, కష్టాన్ని నమ్ముకుంటేనే అది వాట్ ఎవర్ అది ఏదైనా అవనే, ఎడ్యుకేషన్ అవని ఏదైనా బెటర్ లైఫ్ ఉంటుంది. నువ్వు షార్ట్ టైమ్ లో గెయిన్ చేయాలనుకుంటే అది షార్ట్ టైమ్ లోనే పోతుంది, అది ప్రాణమైన పోవచ్చు, ఏదైనా పోవచ్చు. ఆ విధంగా అలాంటి మెసేజ్ ఇస్తారు. అంతేనన్నా. ఓకే. ఏంటి మీ ప్రస్థానం ఏంటంటే ఏం చదువుకున్నారు ఏంటి? నాది డిగ్రీ అయిందన్న, టీచర్ ట్రైనింగ్ అయింది. టీచర్ ట్రైనింగ్ అయింది. అంతకుముందు జాబ్ చేసిరా? లేదన్న, అంతకుముందు అంటే మ్యాథ్స్ చెప్తుండే. దాని తర్వాత ఈ హైదరాబాద్ రావడం, ఈ క్యాటరింగ్ చేసుకోవడం, దాని తర్వాత స్టార్ట్అప్ చేయడం. అంటే కరోనా టైంలో మీ టీచర్ జాబ్ లేదు, అది ఒక 9 years బ్యాక్ చేస్తుండే. దాని తర్వాత నేను మాస్టర్ గా చేస్తుండే మన మంజీరా ట్రినిటీ కార్పొరేట్ ఉంది కదా జేఎన్టీ దగ్గర, ఆడ నేను నాన్ వెజ్ చెఫ్ గా చేస్తుండే. దాని తర్వాత మాకు ఇట్లా 45,000 శాలరీస్ ఉండే, చెఫ్ గా చేస్తుండే. ఆడ 45,000 ఇస్తుండే. సో ఏమైందంటే ఈ కరోనా టైంలోన వాళ్ళందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయడం, మా అందరికి తీసేయడం. దాని తర్వాత స్టార్ట్ ఉద్యోగం పోయింది. పోతే ఈ ఆలోచన వచ్చింది. ఒక ఉద్యోగం పోతే ఇంకొక ఈ ఉద్యోగం ఆలోచన అంతే అంతే. ఇప్పుడు చాలా మందికి లైఫ్ అయితే ఉంది అట్లా. ఓకే. ఇంకోటి బిర్యానీ తయారు చేసేటోళ్ళు ఇళ్ళలో తయారు చేస్తుంటారు, హోటల్లో తయారు చేస్తుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? జనరల్ గా హోమ్ మేడ్ కావచ్చు, హోటల్ కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సందేశం చెప్తారు, ఎలాంటి టిప్స్ చెప్తారు? టిప్స్ అంటే ఫుడ్ విషయం అంటున్నారు అన్న. ఫుడ్ విషయంలో అంటే అంటే ఫుడ్ తయారు చేసేట వాళ్ళకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అంటే ఈ బిర్యానీ విషయంలో ఇది ఫాలో కావాలి, ఎందుకంటే కొంతమంది తయారు చేస్తే అది మొత్తం మెత్తగా అయితే ఒకటన్నా ఉప్మాలకి అయిపోతుంది, లేదంటే గిద్దెలు అయిపోతుంది. బిర్యానీలో మేజర్ గా 50% ఆఫ్ టేస్ట్ ఇచ్చేది ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రమే. ఫ్రైడ్ ఆనియన్స్ ఇదే నేను ఇచ్చే టిప్. అంతే. అంటే మీరు ఏదైనా బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు 1 kg దగ్గర 2 kg ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే సెట్. అదే అంతే, ఇదే టిప్ అంతే. ఈ రైస్ ఏమైనా మెత్తగా అయిపోతుంది అనుకుంటే మనము ఈ రైస్ వేసే వాటర్ ఉంటుంది కదా, అందులో కొంచెం పాలున్న ఆయిల్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ మనం వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఆ టైంలో వేస్తే సెట్ అయిపోతుంది. అంటే మనం ఎలా తీసినా గానీ మెత్తగా అవదు, రైస్ మంచిగా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫ్రాంచైజీ ఇస్తారు కదా, 94 వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు పర్ మంత్లీ ఏమన్నా? లేదన్నా, అది రాయల్టీ ఫీజ్ అంటారు. అంటే ఇయర్లీ పర్సెంటేజ్ గానీ మంత్లీ గానీ పర్సెంటేజ్ ఇవ్వాలి. ఆ రాయల్టీ ఫీజ్ అనేది తీసుకోవట్లేదు మనకి. చాలు వన్ టైం ఏదైతే పేమెంట్ ఇస్తారో అది చాలు, ఇంకా వాళ్ళ కష్టాలు బతకాలంటే. మీరే పంపిస్తారా బియ్యం కావచ్చు? అంటే లేదన్నా, వాళ్ళకి అవన్నీ ఎక్కడెక్కడ తీసుకోవాలి ఏంటంటే వాళ్ళ ఊరెళ్ళే సెట్ చేస్తాం, కిరాణా సెట్ చేస్తాం. దాంతో పాటుగా చికెన్ కూడా మన పేపర్ రేట్ మీద -40కి వస్తుంది. పేపర్ కూడా మనమే సెట్, అదే ఆ చికెన్ కూడా మనమే సెట్ చేసి వస్తాము. ఆ విధంగా చేసి చేస్తున్నారు అట్లా. ఓకే. ఎందుకంటే మీ పరిధిలో ఉన్న వాటి వరకు పంపిస్తారా? మనదే ఓన్
ఓను ఓన్ అంతే. అంటే మిగతా వాళ్ళు కూడా తయారు చేసుకుంటూ అట్నే చేసుకోవాలా లేకపోతే వాళ్ళు ఉన్న దగ్గర చేసుకుంటే బెటరా? ఇక్కడ మనకి ప్లేస్ లేదన్న, సోర్సెస్ లేదు ఇక్కడ మనం ఇలా చేస్తాం. లేదంటే మంచిగా షటర్ తీసుకుంటే షటర్ లోనే కుకింగ్ చేసి అక్కడే ఇవ్వచ్చు. అక్కడే చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటారు ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి మేజర్ గా ఏంటంటే ఇంత ఎస్ఎఫ్టీ కిచెన్ ఉండాలి ఏమన్న థాట్ తో ఉంటారు. అంత నేనేమంటానంటే మీకు పాసిబుల్ అయినంత వరకు ఇప్పుడు దానికి ఇప్పుడు మనం ఏదైనా ఒక షటర్ తీసుకుంటే దాని ద్వారా మాక్సిమం ఒక 1 lakh 1.5 lakh అడ్వాన్స్ బ్లాక్ అయితే ఉంది మనం. అదే బ్లాక్ తో చిన్నగా వేరే కిచెన్ తీసుకుంటే దానికి ఇంకా మనం ఇంకొక షాప్ పెట్టే ఆస్కారం ఉంది కదా. అట్లా క్లౌడ్ కిచెన్ టైప్ సెట్ చేసుకొని కూడా చేయొచ్చు. మరి లేట్ కదా ఇట్లా ఈ జర్నీ అంతా? కొంచెం ఎర్లీ స్టార్ట్ చేయాలన్న. ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేస్తే హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తా అంతే. ఒక బగాన్ లో ఎంత ఉంటుంది ఒక గిన్నెలో? అది సైజెస్ బట్టి ఉంటాయి అన్న. ఇప్పుడు మనం అంటే ఒక బాగా 25 kg 30 kg అరౌండ్ వెళ్తాయి. యావరేజ్ గా ఒక 1000 బిర్యానీస్ అనుకున్నాను మొత్తం హోల్సేల్ మొత్తం 6 గిన్నెలు చేసిరు కదా మొత్తం 1000 అన్న. ఇంకోటి నానిబాయ్ అడిగి పోయి కూడా వాళ్ళ అంటే కస్టమర్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వస్తాను. మళ్ళీ వచ్చేసి మళ్ళీ మాట్లాడదాం. ఓకే రైట్. మేమైతే కాకా బిర్యానీ అయితే డైలీ తింటాము. చాలా మంది కస్టమర్లు వస్తారు. క్వాంటిటీ కూడా చాలా బాగుంటది, రేట్ కూడా చాలా తక్కువ, ఓన్లీ 59. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి తింటున్నాం ఉన్న బిర్యానీ. ఇక్కడ ఉన్న ఏరియాల కల్లా అతి తక్కువగా టేస్టీగా ఉండే బిర్యానీ ఇక్కడ మనకి 60 rupees కి ఇక్కడ మనకి దమ్ బిర్యానీ వస్తుంది. అలాగే ఫ్రై పీస్ బిర్యానీ 69. నేను ఇప్పటికి చాలా సార్లు తీసుకెళ్ళాను, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని వచ్చాను. వాళ్ళు కూడా చాలా అదే చెప్తున్నారు. చాలా తక్కువ రేటు, అఫోర్డబుల్ ఉంది, ఈజీగా ఉంది, మంచిగా ఉంది, తక్కువ రేట్ ఉంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఏంటి ఏమన్నా మంత్రం ఏమన్నా ఉందా మీ బిర్యానీలో కావచ్చు, మీ కాకా బిర్యానీలో? ఏం లేదన్న, పర్ఫెక్ట్ గా చేసే టైంలో చేసుకుంటాం అంతే. అంటే మీరు ఇందుకు మాట్లాడారన్నా, మీరు బయట రెస్టారెంట్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు, మరి ఏం సజెషన్ ఇస్తారంటే నేనేం చెప్తానంటే అన్న, ఒక ఫుడ్ పరంగా ఆయన రూపాయి పెట్టిన కస్టమర్ అంటే ఆయన నాణ్యతనే కోరుకుంటాడు అన్న. మనము అరే తక్కువ పెడుతున్నాం కదా, మనం ఇంత అవసరం లేదు అనే మైండ్ ఫస్ట్ మన థాట్ తీసేయాలన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హోటల్ పెట్టారు అనుకోండి, డెఫినెట్లీ మీకు సజెషన్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఇచ్చే 40 రూపాయలకి ఎంతగానో క్వాంటిటీ అవసరమా, ఏం మనకు తెలిసిన షాప్ ఉంది, ఆడ దగ్గర రైస్ 30 రూపాయలకి ఇస్తాడు, ఆడ దగ్గర తీసుకుని వాడంటే నీకు ఒక 10 రూపాయలు మిగులుతుందని చూస్తాను. కానీ దానివల్ల చాలా మంది కస్టమర్స్ పోతారు అన్న. నువ్వు మెయింటెనెన్స్ చేసి నువ్వు మెయింటెనెన్స్ చేయాలంతే. ఈ రోజు ఒక 100 బిర్యానీలు మిగిలిన ఎంత పడేయాలి అంతే, ఇంకంతే. చాలా మంది కాకపోతే అన్న మన టైం ఎక్కువ కదన్న, మనకు వచ్చేటప్పటికి 1 గంట అయిపోద్ది. ఆ టైంలో ఎవరికి వెళ్ళిస్తాం అన్న ఫుడ్. సో మనం మనకు మిగులుతుంది. అర్థం కాలేదు. నైట్ 12 అన్న. నైట్ 12 వరకు. ఇప్పుడు మార్నింగ్ పంపించాము, అది ఈవినింగ్ 4 కల్లా అయిపోతే మళ్ళీ ఇప్పుడు 12 మళ్ళీ 4 స్టార్ట్ అవుతుంది. సెకండ్ గేమ్ ఉంది, 4 స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ సేమ్ మళ్ళీ ఇబ్బంది అనిపిదా ఇవన్నీ చేస్తే? మనం నమ్ముకునేది కదండి ఇది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ అన్న, ఇది మనం నమ్ముకునేది. ఇది దీని మీద ఇంతమంది బతుకుతున్నప్పుడు దీనికి ఎందుకన్నా మనకి. ఇంకోటి ఏంటంటే బ్రదర్, మన ఈ జొమాటో స్విగ్గీలు ఉంటాయి కదా, వాటికి సప్లై చేయొచ్చు. అట్లాంటి అది ఎట్లా అంటే ఆయనకి పర్సెంటేజ్ ఇవ్వాలన్న, 28% ఇవ్వాలి. దాని నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మోస్ట్లీ మనకు బిర్యానీ 60 రూపాయలు అన్న మనది ఎగ్జాంపుల్ గా, అది కస్టమర్ రీచ్ అయినప్పుడు 120 130 అవుతుంది. నేనే చెప్తాను నాది 130కి నాది రీచ్ అంత కాస్ట్లీ కాదు, నాకు అంత వెళ్ళకూడదు, కస్టమర్ కి వెళ్ళకూడదు. ఇప్పుడు 130 పెట్టేటైనా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు, నా దగ్గర అది వద్దు, నా దగ్గర 60 రూపాయలు అంతేనన్నా. రైట్, సూపర్, మంచి ఐడియా ఇది. ఆ విధంగా మొత్తం టోటల్ ఫ్రాంచైజ్ కాబట్టి ఇది కావచ్చు, ఆదాయం ఎంత మిగులుతుంది మొత్తం మీ పర్సనల్ గా? అంటే దేవుడి దేవాల మన రెంటలు పిల్లల జీతాలు అన్ని పోయినా ఒక ఎక్కడైనా 2 లక్షలకి అడిగిపోదాం. 2 లక్షలు అడిగి. ఇంకోటి ఏంటంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అశోక టీవీ వ్యూవర్స్ అందరికి కూడా చాలా కష్టపడుతున్నాడు మనోడు. ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు, ఇది ఇట్లా చేయాలి అది అట్లా చేయాలి, ఎప్పుడు కష్టపడటం, ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఫ్రాంచ్ లేట్ అయింది ఇవాళ ఈ టైంకి రీచ్ కావాలి, ఇది రీచ్ కావాలి, ఇందులో ఇంత వేయాలి, ఇదంతా ఈ విధంగా అన్ని. ఎందుకంటే అనుభవంతో చాలా ప్లాన్ గా చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా కష్టం నుంచి ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ కాకా బిర్యానీ ఒక మార్కెట్ లో పెట్టారు. ఫ్రాంచైజీ స్థాయికి ఎదిగింది. ఇది ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్టు మరిన్ని బ్రాంచ్లు ఈ విధంగా కొనసాగాలని మనం కూడా ఆశిద్దాం. ఇది వాటి బతుకుబాటకు సంబంధించిన కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కనబర్తి సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, కూకట్పల్లి, హైదరాబాద్.